క్వశ్చన్ నెంబర్ 1, సౌర కుటుంబంలో ఏ గ్రహాలను వాయు దిగ్గజాలు అని పిలుస్తారు? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది? ఆప్షన్ సి అవుతుంది, గురుడు మరియు శని. సో దీనికి రీజన్ కూడా మనం చూడొచ్చు. గురుడు మరియు శని గ్రహాలు ప్రధానంగా హైడ్రోజన్ మరియు హీలియం వాయువులతో నిండి ఉంటాయి. అందుకే వీటిని మనము వాయు దిగ్గజాలు అంటారు. క్వశ్చన్ నెంబర్ 2, 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు? 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమని పిలుస్తారు? సో ఇక్కడ మనము ఆన్సర్గా తీసుకుంటే ఆప్షన్ బి అవుతుంది, గ్రీన్విచ్ రేఖ. దీనిని మనం ఏమంటాము? ప్రధాన రేఖాంశం అని కూడా అంటాము. సో దీనికి మనం రీజన్ కూడా చూడొచ్చు. ఇది ఇంగ్లాండ్లోని గ్రీన్విచ్ గుండా వెళుతుంది. ఇది ప్రపంచ కాలాన్ని నిర్ణయించడానికి ప్రాతిపదికగా తీసుకోవడం అనేది జరిగిందనమాట. క్వశ్చన్ నెంబర్ 3, దక్కన్ పీఠభూమిలో పత్తి పండించడానికి అత్యంత అనువైన నేలలు ఏవి? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, నల్లరేగడి నేలలు. సో దీనికి రీజన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. నల్లరేగడి నేలలు తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలవు. ఇది పత్తి పంటకు చాలా అవసరం. క్వశ్చన్ నెంబర్ 4, 2004 సునామీ వల్ల మునిగిపోయిన భారతదేశపు దక్షిణ చివరి ప్రాంతం ఏది? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, ఇందిరా పాయింట్. సో ఇక్కడ చూడండి రీజన్, నికోబార్ దీవుల్లో ఉన్న ఇందిరా పాయింట్ 2004 సునామీ సమయంలో సముద్రంలో ఇది మునిగిపోవడం జరిగిందనమాట. క్వశ్చన్ నెంబర్ 5, సూర్యుని నుండి వచ్చే హానికరమైన యువి కిరణాల నుండి మనల్ని రక్షించే ఓజోన్ పొర ఏ ఆవరణంలో ఉంది? సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది? ఆప్షన్ బి అవుతుంది, స్ట్రాటో ఆవరణం. సో రీజన్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. స్ట్రాటో ఆవరణం భూమి నుండి సుమారు 50 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉంటుంది. ఇందులోనే ఓజోన్ పొర ఉంటుందన్నమాట. ఇది మనల్ని యువి కిరణాల నుండి రక్షిస్తూ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 6, భారతదేశంలో వేసవి కాలంలో వీచే వేడి గాలులను ఏమంటారు? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, లూ. సో దీనికి రీజన్ చూడండి, ఉత్తర భారతదేశంలో వేసవిలో వీచే పొడి మరియు వేడి గాలులను లూ అంటారు. క్వశ్చన్ నెంబర్ 7, ఏ నదిని దక్షిణ గంగ అని పిలుస్తారు? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, గోదావరి. పొడవు మరియు పరివాహక ప్రాంతం పరంగా పెద్దది కావడంతో గోదావరిని దక్షిణ గంగ అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 9, భారత్ మరియు చైనా మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఏది? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, మెక్మహాన్ రేఖ. 1914లో కుదిరిన ఒప్పందం ప్రకారం భారత్ చైనా సరిహద్దును మెక్మహాన్ రేఖగా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 10, కర్ణాటకలోని కుద్రేముఖ్ దేనికి ప్రసిద్ధి? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, ఇనుప ఖనిజం. కుద్రేముఖ్ ప్రపంచంలోని అతిపెద్ద ఇనుప ఖనిజ నిక్షేపాలలో ఒకటి. క్వశ్చన్ నెంబర్ 11, కింది వాటిలో ఏది ద్వీపకల్ప నది? వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, కృష్ణ. హిమాలయాల్లో పుట్టని దక్షిణ భారత పీఠభూమిలో ప్రవహించే నదులను ద్వీపకల్ప నదులు అంటారు. క్వశ్చన్ నెంబర్ 12, భారత ప్రామాణిక రేఖాంశం ఏ నగరం గుండా వెళ్తుంది? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, అలహాబాద్. ఇది మీర్జాపూర్ గుండా పోతుందన్నమాట. సో దీనికి రీజన్ చూడండి, భారతదేశ కాలమానాన్ని మీర్జాపూర్ గుండా వెళ్ళే రేఖాంశం ఆధారంగా లెక్కిస్తున్నారు. క్వశ్చన్ నెంబర్ 13, ఏ అడవులను ఋతుపవన అడవులు అని కూడా పిలుస్తారు? వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమిటి? ఆప్షన్ బి, ఉష్ణమండల ఆకురాల్చే అడవులు. సో దీనికి రీజన్ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. అడవులు వేసవి కాలంలో నీటి ఎద్దడిని తట్టుకోవడానికి తమ ఆకులను రాల్చుతాయి. క్వశ్చన్ నెంబర్ 14, పశ్చిమ తీరంలోని ఉత్తర భాగాన్ని ఏమని పిలుస్తారు? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, కొంకణ్ తీరం. మహారాష్ట్ర మరియు గోవా తీర ప్రాంతాన్ని కొంకణ్ తీరం అంటున్నారు. క్వశ్చన్ నెంబర్ 15, శీతాకాలంలో వాయువ్య భారతదేశంలో వర్షాలకు కారణం ఏమిటి? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, పశ్చిమ విక్షోభాలు. సో దీనికి రీజన్ చూడండి, మధ్యధర సముద్రం నుండి వచ్చే తుఫాను వల్ల పంజాబ్, హర్యానాలో చలికాలంలో వర్షాలు పడతాయి. క్వశ్చన్ నెంబర్ 16, సుయేజ్ కాల్వ ఏ రెండు సముద్రాలను కలుపుతుంది? మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది? ఆప్షన్ బి, మధ్యధర మరియు ఎర్ర సముద్రం. ఈ రెండు సముద్రాలను కలుపుతూ ఉంటుంది. ఇది యూరోప్ నుండి ఆసియాకు ప్రయాణ దూరాన్ని భారీగా తగ్గించింది. క్వశ్చన్ నెంబర్ 17, భూమికి కవల గ్రహం అని దేనిని అంటారు? వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, శుక్రుడు. పరిమాణం మరియు ఆకృతిలో భూమిని పోలి ఉండటం వల్ల శుక్రుడిని భూమికి కవల అని అంటారు. క్వశ్చన్ నెంబర్ 18, తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు ఎక్కడ కలుస్తాయి? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, అనైముడి. తమిళనాడులోని నీలగిరి కొండలు ఈ రెండు పర్వత శ్రేణుల కలయిక ప్రాంతం. క్వశ్చన్ నెంబర్ 19, భూతాపం. దీనిని మనం ఏమంటాము? గ్లోబల్ వార్మింగ్ అని అంటాము. భూతాపం పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? సో వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, హరిత గృహ వాయువుల పెరుగుదల, అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరుగుదల వల్ల మనకు గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుందన్నమాట. సో దీనికి రీజన్ చూడండి, CO2 వంటి వాయువులు భూమి నుండి వెళ్ళే వేడిని అడ్డుకోవడం వల్ల ఉష్ణోగ్రత పెరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 20, ఆంధ్రప్రదేశ్లోని కొల్లేరు సరస్సు ఏ రెండు నదుల మధ్య ఉంది? వీడియోలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, గోదావరి మరియు కృష్ణ. సో దీనికి రీజన్ కూడా మనం చూడొచ్చు. ఇది గోదావరి మరియు కృష్ణా నదుల డెల్టాల ప్రాంతాల మధ్య ఉన్న మంచినీటి సరస్సు. క్వశ్చన్ నెంబర్ 21, హరప్ప నాగరికతలో ప్రజలు పూజించిన ప్రధానమైన దైవం ఎవరు? వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, పశుపతి. అంటే ఇక్కడ మనం శివుడు అని చెప్తాము. హరప్ప తవ్వకాల్లో దొరికిన ముద్రికలపై పశుపతి మరియు అమ్మ తల్లి విగ్రహాలు ఉన్నాయి.
క్వశ్చన్ నెంబర్ 22, గౌతమ బుద్ధుడు తన మొదటి బోధనను ఎక్కడ చేశాడు? వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, సారనాథ్. బుద్ధుడు అంటే ఇక్కడ మనకి గౌతమ బుద్ధుడు జ్ఞానోదయం పొందిన తర్వాత వారణాసి సమీపంలోని సారనాథ్లో తన 5 శిష్యులకు మొదట బోధన చేశాడు. క్వశ్చన్ నెంబర్ 23, మౌర్య సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, చంద్రగుప్త మౌర్యుడు. క్రీస్తు పూర్వం 322లో చాణక్యుడి సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు నంద వంశాన్ని అంతం చేసి మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. క్వశ్చన్ నెంబర్ 24, విజయనగర సామ్రాజ్యాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు? సో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, నికోలో కాంటి. నికోలో కాంటి మొదటి దేవరాయల కాలంలో విజయనగరాన్ని సందర్శించి అక్కడి పండుగలు ఆచారాల గురించి రాశాడు. క్వశ్చన్ నెంబర్ 25, అముక్త మాల్యద గ్రంథాన్ని రచించిన కవి లేదా రాజు ఎవరు? మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా గొప్ప పండితుడు. ఆయన విష్ణు చిత్తుని కథను ఆధారంగా చేసుకుని అముక్త మాల్యద అనే గ్రంథాన్ని రచించాడు. క్వశ్చన్ నెంబర్ 26, 1857 సిపాయిల తిరుగుబాటు ఎక్కడ ప్రారంభమైంది? మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది, ఆప్షన్ బి, మీరట్. మే 10, 1857న మీరట్ కంటోన్మెంట్లో సిపాయిల తిరుగుబాటును ప్రారంభించి ఢిల్లీ వైపు వెళ్లారు. క్వశ్చన్ నెంబర్ 27, మొఘల్ చక్రవర్తులలో నిరక్షరాస్యుడు అయినప్పటికీ గొప్ప పాలకుడిగా పేరు పొందినది ఎవరు? సో మనకు వీటిలో రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, అక్బర్. అక్బర్కు చదువు రాకపోయినా ఆయన అత్యంత వివేకవంతుడు మరియు మత సహనం కల రాజుగా పేరు పొందాడు. క్వశ్చన్ నెంబర్ 28, సత్యశోధక్ సమాజ్ను స్థాపించినది ఎవరు? సత్యశోధక్ సమాజ్ను స్థాపించినది ఎవరు? ఆప్షన్ ఏ, జ్యోతిరావు పూలే. కుల వివక్షకు వ్యతిరేకంగా మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం 1873లో జ్యోతిరావు పూలే దీనిని స్థాపించారు. క్వశ్చన్ నెంబర్ 29, గాంధీ ఇర్విన్ ఒప్పందం ఏ సంవత్సరంలో జరిగింది? మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి అవుతుంది, 1931లో. శాసనోల్లంఘన ఉద్యమాన్ని విరమించి రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరయ్యేందుకు గాంధీ మరియు వైస్రాయ్ ఇర్విన్ మధ్య ఈ ఒప్పందం కుదిరింది. క్వశ్చన్ నెంబర్ 30, భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ అధ్యక్షుడు ఎవరు? వీటిలో మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి అవుతుంది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ రూపకల్పనలో కీలకమైన ముసాయిదా కమిటీకి అంబేద్కర్ అధ్యక్షత వహించారు. క్వశ్చన్ నెంబర్ 31, అశోకుడిని బౌద్ధ మతం వైపు మళ్లించిన యుద్ధం ఏది? మనకు రైట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఏ, కళింగ యుద్ధం. క్రీస్తు పూర్వం 261లో జరిగిన కళింగ యుద్ధంలోని రక్తపాతాన్ని చూసి చలించిన అశోకుడు యుద్ధ మార్గాన్ని వీడి శాంతి మార్గాన్ని ఎంచుకున్నాడు.